ఫలితం మనం పొందగలుగుతాం. ఇవన్నీ ఒక్కసారి తెలుసుకుంటే హోమం చేసేవాళ్ళు కూడా శ్రద్ధగా చేస్తారు. అందువలన ఈ చండీ అమ్మవారి యొక్క వైశిష్ట్యం కూడా ఒక్కసారి తెలుసుకుందాం. అయితే మనకి పెద్దలు చెప్పిన విధంగా సర్వశ్రీ యజ్ఞేశ్వరాస్తు మనం సంకల్పించుకున్నటువంటి ఐశ్వర్యం ఈశ్వరాలు అనేటువంటి అంటే ఐశ్వర్యం కావాలంటే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు ఆ పరమేశ్వరుడికి హోమం చేస్తున్నాం. శ్రీ రుద్రాయ నమః హోమం చేస్తూ ఉండండి. ఓం ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రవిద్యావోరిచమే నమః. నమస్తే సర్వదేవాభ్యామృతే నమః స్వాహా. యావదృశ్యమహాశివం భగవతే నమః. శివాశనం స్వాహా.
రుద్రహోమం చేసుకొని ఇక ఇప్పటి నుంచి కూడా మహిమాన్వితమైనటువంటిది లోకోత్తరమైనటువంటి 3 స్వరూపాలుగా ఆ అమ్మవారు మనల్ని కటాక్షిస్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటి స్వరూపం మహాకాళి స్వరూపం. ఆ మహాకాళి స్వరూపంగా అగ్నిహోత్ర రూపంలో మన ఎదురుగా ఉండి మనం ఇచ్చినటువంటి ద్రవ్యాలను స్వీకరించి తదనంతరం ఆ అమ్మవారి విగ్రహంతో ధైర్యాన్ని సంపాదించు. ఏ వ్యాపారం చేయాలన్నా, ఏ మంచి పని చేయాలన్నా, చదువుకోవాలన్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలన్నా మొట్టమొదటిగా కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యాన్ని ప్రసాదించేటువంటి తల్లిగా ఆ అమ్మవారు మనల్ని కటాక్షిస్తూ అగ్నిహోత్ర రూపంలో మన ఎదురుగా ఉంది. కావున ఆ అమ్మవారే మన ముందు వచ్చి మనం ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది అనేటువంటి భావనలో మీరు హోమం చేయవలసి ఉంటుంది. ఈ హోమములను అమ్మవారిని ओम नमो देव्यै महादेव्यै शिवायै सर्वं नमः नमः प्रकण्डे भद्रायै प्रदास्पदां सांगायै सायुधायै समाहनायै सफलवानायै सहस्रायै श्री महाकाली చెప్పుల తర్వాత మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా ఈ కష్టం మాత్రం పడకుండా ఉండలేకపోయింది. అయితే ఈ కష్టాలను ఎలా పోగొట్టుకోవాలో అని బాధపడుతూ వాళ్ళు కలిసి నడుస్తూ ఉండగా ఒక మహాముని ఆశ్రమం కనుక ఆయన పేరు సుమేంద్రుడు. ఆయన చాలా గొప్ప తపస్వి, చక్కగా భూత భవిష్యత్ వర్తమాన కాలములు చూడగలిగినటువంటి మహానుభావుడు. ఆయన మంచి పురాణ ప్రవచన కనుక చాలా గొప్పవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి భగవాన్ అలా పెద్దవాళ్ళని పిలిచేటప్పుడు చాలా గొప్పవాళ్ళని మహిమాన్వితమైనటువంటి మహానుభావుని పిలిచేటప్పుడు భగవంతుడితో సమానమైనటువంటి వాడిగా వారిని సంబోధించాలి. అది మన హిందూ ధర్మంలో చాలా గొప్ప ఆనవాయితీగా నడుస్తున్నటువంటి ఒక ప్రక్రియ. ఆ విధంగా వీళ్ళు కూడా ఆ ఋషి దగ్గరికి వెళ్ళి ఆయనలో ఉన్నటువంటి తేజస్సును గమనించినటువంటి వారే మీరు మహానుభావులు అంటే కనుకుంటున్నారు. మా కష్టములు ఇవి కాబట్టి ఈ కష్టములు తొలగిపోవడానికి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం, పరమేశ్వరి స్వరూపం అనేటువంటి సమస్త లోకాలను పరిపాలించేటువంటి ఆ దుర్గా అమ్మవారి అనుగ్రహం పొందడానికి మీరు ఏం చేయాలి అని వాళ్ళు అడగగా అప్పుడు చెప్పారు. దుర్గా అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మీరు ఆ అమ్మవారికి స్తోత్రపారాయణ చేయవలసి ఉంటుంది. ఆ స్తోత్రపారాయణ చేసినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం మీకు మెండుగా ప్రతిరింపబడి మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ చివరి కాలం ముందు అని చెప్పారు. అందుకు వాళ్ళు సంతోషించి అప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు ఆ అమ్మవారి గురించి చక్కగా స్తోత్ర పారాయణం, జపం, హోమం మొదలగు కార్యక్రమాలు చేసి ఆ అమ్మవారిని సంతోషపెట్టారు. ఈ కథా వృత్తాంతం అంతా కూడా మొదటి అధ్యాయంలో తదుపరి మీరు ఈ అమ్మవారిని పూజ చేయడం పొద్దున పూజలు పూజిస్తున్న కూర్చోగా వాళ్ళు చాలా వరకు నుంచి మధ్యాహ్నం దాకా పూజ చేసి మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం కూడా మధ్యలో జ్ఞాపకం మనం వస్తున్నాం. మధ్యాహ్నం సాయంత్రం జ్ఞాపకులు అలాగా ఆ సమయంలో ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి గురించి, ఆ అమ్మవారి వైభవం గురించి తెలుసుకోవాలని ఆయన అడుగుగా ఇక్కడి నుంచి ఈ 2వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కూడా ఆ అమ్మవారి యొక్క రూపమును, ఆ అమ్మవారి యొక్క శక్తిని, ఆ అమ్మవారి యొక్క కరుణ స్వరూపాన్ని ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. ఇప్పుడు 2వ అధ్యాయం రాబోతుంది. 2వ అధ్యాయం నందు అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా భక్తుల్ని కటాక్షిస్తున్నారు. అందువలన ద్రవ్యాలు తీసేటప్పుడు 2వ అధ్యాయం నందు అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా భక్తులని కటాక్షిస్తుంటారు.
అందువలన ద్రవ్యం వేసేటప్పుడు మహాలక్ష్మి నమః రెండవ అధ్యాయం ప్రారంభమవుతుంది. కాబట్టి ద్రవ్యం వేసేటప్పుడు మహాలక్ష్మి నమః హోమం చేస్తుందండి. మధ్యలో మాట్లాడకండి. అస్య శ్రీమధ్యమస్య విష్ణుమణిః మహాలక్ష్మీర్దేవతా ఛందః శాకం ఫలే శక్తిః దుర్గాబీజం మానిస్తనిమం యజుర్వేదస్వరం శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థే మధ్యమనిర్వహమే ప్రయోగః ధ్యానం అమ్మవారికి నమస్కారం చేయండి. అక్షస్ర పలకం గదేశ పద్మం ధనుష్ఠుండికాం కంఠం శక్తిపదం ఘంటాం సురాభాజనం శ్రోలంపాశరదరచనయతే భక్తే ప్రసన్నామ సేవే సయర్భవత్తిని యహమహాలక్ష్మీ సరోజస్థితాం. ఓం హ్రీం విష్ణువాద స్వాహా దేవాసనం భోజ్యుద్ధం పూర్ణమో దశపుత్రం మహిషేషురామృతమే దేవానాం చతుర్సరే స్వాహా పత్రాశ్రే మహాదేవ దేవ దేవ భైర్యపరాజతం నిర్మాదేవాంతో భోర్మహిళాగల స్వాహా సంపరాజ దేవా పద్మజోగం ప్రజాపతి వరస్వరుందగదాసర్వే జగద్భరో స్వాహా యథా వరసందరవస్తత్పర్మహిషా సర్వేష్టం హృదయామంకృతామాజం దేవాభిభవస్సరం స్వాహా సూర్యేంద్రాంజనేంద్రాం నమస్య పరమస్యతా అన్యేషాంచాధికారాన్ సర్వమేవాధిష్ఠం స్వాహా సర్వాంగనాథ సర్వే జనధర్మాభి విచరద్ధామధ్యాయమజేంద్రాం స్వాహా ఏన భక్తగ్రంథామపహాయుతేషం శరణమప్పసన్నాం త్వాపదస్వస్తిషక్తినాం స్వాహా విఠ్ఠలదేవానాం వచనం సకారకం విశుభం చక్రదేవానాం స్వాహా తదోపకోపూర్ణత్రిగుణావదనాత్రః నిశ్చక్రామహంతేజో బ్రహ్మణశ్రేకరస్య స్వాహా అన్యేషాం చ దేవానాం చక్రాదీనాం చ నిర్గతంతమహంతేరస్కం చైత్యం సమగచ్చన స్వాహా అదేవతే కోడం ఫలంతమవపర్వణం నిర్వృద్ధేతమస్తత్వం జ్వాలావ్యాప్తరితరం స్వాహా అతులంతత్తురంతే సర్వదేవశరేదం ఏకస్కంతరభూతానే జాతరో రక్తదుషాస్వాహా అన్యేషాం దేవానాం సంభవంతే సాక్షాత్స్వాహా సమస్త దేవానాం తేజో రాజసమః రామ్విలోక్యముదంబరావరమరామగయాదాస్వాహా శూలం శూలాగ్నిష్కృశూలం చేపదాగధో చక్రం జలంతమాన్ సమత్పాద్య సులకస్వాహా శంఖం కవలశ్చక్రం పాదోలత్వామిష్టాముత్తానపూర్ణేదశధీ స్వాహా వత్సవృద్ధస్వముత్పాద్య పురుషాధమనాధిపః కదోదచ్చేదాసాచో ఘట్టావేదావదాద్యదాత్ స్వాహా కామదంతాద్య మోదంతం భాషంచామృతత్తరు ప్రజావృష్టాక్షమాలాంతరో బ్రహ్మాండమండలం స్వాహా సహస్రరో వంభూర్మే నిర్దుష్మే దివాకరః కాలచ్చదత్మాం ఖడ్గం తస్యాశ్చర్మచతుర్బలం స్వాహా క్షీరోదశ్చామలం మహామద్రహృదాంబరే చూడామంత్రాజయమండలే కనకాలు స్వాహా అర్థగంధరాలు ప్రకేయురామంత్రబాహుడు రూపరూపలోకద్వైవేదకమనంతరం స్వాహా అప్పుడీయకర్తానమస్కారస్మర్పుడేశ్వరం విశ్వకర్మాగ్రహస్వరం స్వాహా అస్త్రాన్నిరూపానుధాభేద్యదోషం అమ్లామృంగధామాలాం క్షరస్యృదాపరాం స్వాహా అవధంతరధస్పత్రేవంకరమిజాదశోభం హిమమానువాహం సిద్ధం ప్రాంతానిర్విధాన స్వాహా తదా విష్ణుర్యం జలదాపానమాత్రం ధనాధిపః స్వాహా సైన్యాస్తే
अरे रामनाम चलेष्ट घर पास के लोग उधर ने कहीं मालूम हास्यो खेलने गए तो धाम कोट का दत्तर निरुद्धरा मेरा चुनाव दान का प्रधान दे स्वाहा सब ये तो प्रधान परिवार का ये तो कार्य का ये नाम हरि का स्वाहा संत के जय क्या धन्यवाद ओल्डी ओल्डी हस्ते श्रद्धा नाम दंडना धन स्वाहा रामचंद्र युद्ध प्रभु विकास का हमारे विद्यमानेश चित्त धर्म सनेश तथा स्वाहा रसने यज्ञान खटकाय परमत श्री केर चनक्ष वर्तते केर भाषां तथा पर स्वाहा खड्ग प्रहारे सुदेतां हंतं प्रजकमो साप देवी तदस्त्राण चंडिका स्वाहा देव प्रत्यावर शास्त्रपति अनास्थान नादेवी स्थूलमाना सर्वगत स्वाहा शास्त्र स्त्राण स्वरी ये सोमे उद्भव देव्या महानगेश्वरी स्वाहा वासव धैर्य शोभने भक्तवचनः विश्वासानु जयराम सत्यमानने विकास स्वाहा एव सत्य संबोधः गणासुतः सदः विदुष्टे परशुद्धरिन्दि बालासि पक्तिश्री स्वाहा शरन्तो समयं देवदाः उच्छेदनघास्तवरे वेदरुद्या महासुरा स्वाहा एवापक्षकृणाङ्गे देवजान्ताकृताः चिन्ने पिताम्ये शरदपदुदां भगवन्तिदा स्वाहा देव्यां भीतपरमालिकाः नरुष्टापरेकप्रयुद्धे दुर्यलयाश्रता स्वाहा छन्दसरसखड्गदृष्टिपालनः निष्ठविष्टेर्भागवदेवी मन्ये महासुदा स्वाहा वेदनागा स्वैधवैश्वसुन्धरा अगम्यासा भावत्तत्रयत्वा भूत्संहार स्वाहा महाद्यस्वर्जत्वस्वर्गोस्वभुः मध्ये दात्रदैन्यस्य वाल्मासुरवादिनां स्वाहा शरेणदं महासैन्यमुसराणां तथापिका पुण्ये क्षण्विधामभ्यस्तुदां महाजयं स्वाहा नमो महानारुतदं धर्केशतः शरीरेभ्यो पराणि रामदुरमुद्रपद स्वाहा देव्या गणेशते स्तत्रपकविद्धं तथा श्रीः यथेषाङ्कुशमुक्तदुषुर्देवा पुष्पपुष्करमुचोदिवे स्वाहा श्रीमहागणपतिर्भगवाने सामण्डगे मंत्रे देवी महात्म्ये द्वितीयः ओम नमो देव्यै महादेव्यै स्वाहे सततं नमः नमः प्रकृते भद्रायै नमः प्रणदास्पदां साङ्गायै चन्द्रभागायै सवाहनायै साधुधायै सशक्तिदायै लक्ष्मी विजयार्थापदे श्री महालक्ष्मी देव्यै नागवल्ली रत्नविदुतं सद्गुणाक्षरगन्धपुष्पैरभ्यर्चितं सघृतं नारकेणं महाश्यामि नमः स्वाहा बोलो माता महारानी की चंडी परादेवत को दुर्गा परमेश्वरी माता की जय महालक्ष्मी देवी जय जगदम्बार्पणमस्तु ఇప్పటివరకు కూడా రెండో అధ్యాయాలు పూర్తయి ఇప్పటి నుంచి మూడవ అధ్యాయం ప్రారంభమవుతుంది. మనం మొదటిగా చెప్పుకున్న విధంగా ఈ చండీ హోమం మొత్తం కూడా మూడు స్వరూపాలుగా అమ్మవారి అగ్నిహోత్ర రూపంలో మన ఎదురుగా ఉండి మనకు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది. అందులో మొట్టమొదటి అధ్యాయం మహాకాళి స్వరూపంగా అన్న విషయం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ అధ్యాయం కూడా పూర్తయింది. తదనంతరం మూడవ అధ్యాయం, నాలుగవ అధ్యాయంతో సహా ఈ మూడు అధ్యాయాలు అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగానే భక్తులను కటాక్షిస్తూ ఉన్నది. ఈ మూడవ అధ్యాయం కూడా పీఠం మీద కూర్చున్నటువంటి దంపతులు మహాలక్ష్మి నమః మహాలక్ష్మి నమః అని హోమం చేస్తూ ఉన్నారు. మీరు అక్కడ హోమం చేసినప్పుడు ఒకసారి ద్రవ్యం చూసుకోండి. మళ్ళీ మధ్యలో ద్రవ్యం కోసం వారి వెనక చేయగలరు. వీటి మధ్యలో మాట్లాడకూడదు, దయచేసి గమనించాలి. అధ్యాయుల మధ్యలో మాట్లాడాలంటే అధ్యాయుల మధ్యలో ఎవరు కూడా మంచినీళ్ళ తాగడం లాంటివి చేయకండి. అధ్యాయం పూర్తయిన తర్వాత కావాలంటే ఒక నిమిషానికి దాన్ని చేసి పడి ఇవ్వడం. ఎవరైనా మంచినీళ్ళ తాగినా చేయబడుకోవాలి. ఓం ధ్యానం ఉద్యత్పాదహస్రగాంతమర్భక్షౌమాం శిరవాదికాం
दत्तावित्तपयोधनां जपमतीं विद्यामभेदपरं साञ्चेन्द्रनेत्रनेत्रबलदत्तत्रारविन्दश्रियं देवीं बद्धहिमां शरत्नमगुणां वन्दे स्थिताम् अष्टलिकादेवी स्वाहा ओं ह्रीं श्रीभराज स्वाहा महालक्ष्म्यै नमः ओं निहन्यमानन्दत्सरी नमोदन्यमहासदः सेनानेश्चक्षरत्वोपाद्यदो यो नवधाम्बिकां स्वाहा श्रीवीक्षरवंशेन नववशसमरेश्वरः विधामेन्द्रेश्वरतोजमरुषेण तोजि स्वाहा अस्य छित्वादरोदे वीर्यनिर्वशरोक्यतां विधामदुर्गां वामेन्द्राच्चैववाचिकां स्वाहा घटिकासमुच्छतं विद्यादिचैवघात्यै तन्नधन्वादमाजुगैः स्वाहा सच्चैवधन्वादरसोहता स्वहरिदावधे अभ्यधातृतां देवीं खड्गचर्मधरोऽसुर स्वाहा जगत्तेन दीक्षाधारेण मूर्धनि आयुधानमुदेशुद्ये देवी मुख्यदेवी नमः स्वाहा अस्या खड्गोपनिप्राप्य मभानुमवन्दना ततो जग्राह चूलं सवोपादर्मलोदन स्वाहा तस्वत्प्रभद्यकार्या महासुरः काक्षुल्यमानं तेजोभिर्विपिम्बमान्तरा स्वाहा रक्षोलं देवी शोलमुक्ता रक्षोलं शतधान्ते मृतं च महासुर स्वाहा देवस्महावीर्ये महिषस्कचममगौ आजगामगजारूढश्चामरस्तुजातर स्वाहा सुपयुक्तममोदान देव्या स्वामृकालम् ओंकाराभिधनां भवो मातरा मातृष्टभां स्वाहा नाम शक्तिं नभृतां दृष्ट्वाग्रधनमङ्गलः सुखे प्रजापरश्चोलं काने स्तरपिताक्षर स्वाहा नरसिंहत्तगुप्तगुप्तान्तरे स्थितः बाहुदुग्धेनोच्छेस्त्रविहारणा स्वाहा नागान्महेगलौ विधाने सम्प्रद्धौ प्रहारेण स्वाहा वेगाख्यमुत्पन्ननिपत्यनुगारिणा करप्रहारेण स्वाहा दग्रश्चर्मेदेव्याचलावृक्षाभिर्हतः अन्तमुष्टिकरैश्चे विकारांश्चर्पान्ति स्वाहा देवी कृतावदापादेश्वरमासनोत्तरं भास्करं वेदबालेन वाणी सान्तं तथान्तरं स्वाहा समग्रवीर्यं च तथैव च महाहनि प्रणेन प्रावित्कशोरेण निभाषपरमेश्वरी स्वाहा स्याधनाकाया मातुरामासविषदः वर्धन्तुर्वहं चौभूषणेन्द्रं स्वाहा एवं संक्षिणानि दुष्पथैने महिलासुरः स्वरूपेण सजावचताग्रां स्वाहा चित्तुर्गप्रहारेण फलक्षेपैस्तथापरा वाङ्गूर्दातांश्चाम्यां छोटाभ्यां च विदान्तां स्वाहा कामचिदपरान्नादेन भ्रमणेन विश्वासगमनेनान्यां पादजामासभोदरे स्वाहा यन्त्रमभावनोभ्यरामलदोषरः श्रीमहादेव्या गोपञ्चकेतुलोऽपिका स्वाहा गोपान् महावीर्यः रक्षोन्महेगलः श्रीगाभ्यां परदान्त्यां स्वाहा भ्रमणरक्षितामहेकस्य विषेदला वाङ्गूरेण दृष्टाभिर्लाभजामासर्व स्वाहा बुधसङ्गं खण्डं दृष्ट्वा साचिन्तिका गोमन्तत्पदान्तरागलो स्वाहा स्वाहा क्षिरन्तितावत्पुरुषः खड्गपाणिदुष्कर स्वाहा देवशीलं ब्रह्मदेव दमचिन्त्यं प्रियमतेः वीर्यं च हन्त्रदेव पराक्रमाणां वैदेव दयादेवं स्वाहा हेनोपमा भवदेस्य पराक्रमस्य रूपकृत भटकामदिलहारिपुत्रा चित्ते गुरुवा समलवृद्धं दृष्टा वैदे देवदेव
Mahi, Mahi, Tata Mahi, Mata Mahi, Hara Hari Hari, Hara ఇంతవరకు 4 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. మొదటి చరిత్ర ఇప్పటిదాకా ఇంతవరకు మొదటి చరిత్ర 700 శ్లోకాలు. సప్తశతి అంటారు. సప్త అంటే 7, శతం అంటే 100. 700 శ్లోకాలు. దీనిలో 13 అధ్యాయాలు. నిలబడి కూర్చోవచ్చు. 13 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 3 చరిత్రలుగా ఈ సప్తశతి ఇంతే చేసుకున్న హోమం అంతా చేసుకుంటున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు 4 అధ్యాయాలు అంటే మధ్యమ చరిత్ర వరకు పూర్తయింది హోమం. అయితే ఇక్కడ మొదటి చరిత్ర మహాకాళిగా ఇలా అందరం చెప్పుకున్నాం. ఆ మొదటి చరిత్ర అంతా కూడా అమ్మవారు యుద్ధం చేసింది ఎవరినయ్యా అంటే మధువు కైటభుడు అనే 2 రాక్షసుల్ని అమ్మవారు యుద్ధం చేశారట. ఆ మధువు కైటభుడు ఇప్పుడు 6వ అధ్యాయం ప్రారంభమవుతుంది. 6వ అధ్యాయం నందు ఈ 5వ అధ్యాయంలో జరిగినటువంటి కథా వృత్తాంతం ఏంటంటే ఈ దేవతలందరూ కూడా ఇంద్రాది దేవ మంత్రములు ఏవైతే ఉన్నాయో యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, మాతృ రూపేణ సంస్థిత, నిద్రా రూపేణ సంస్థిత, సర్వభక్తేశ్వర ఓం ఋషుర్వాద స్వాహ విద్యాగంటో ధ్రువదేవ్యాస్తో ధ్రువపురుషపూర్ణః సమాధిస్తు సమాగం జరైత్యదానాదిస్తదా స్వాహ అస్య రూఢకృత్వాక్యమాగంధ్యా సురదాత్మదః ప్రకోధర్వాహదైత్యారాజ్యమధ్వో స్వాహ ఏధో ప్రణోదనాశుత్వం సభేణ్యవడవాదః రామానందనాదుష్టాన్ దేశాదం షడుత్పలా స్వాహ శ్యామి నమస్కార నాదా మహారాజ్ కీ జగదంబే. చెరువులో పెద్ద చెరువు. ఆ చెరువు చివరిలో పెద్ద యాగశాలకు ఈ దేవాలయం పెద్ద యాగశాలు ఏర్పాటు చేసి అందరూ కూడా కూర్చొని ఆ పారాయణ చేస్తున్నారు. సహస్ర యాగం అంటే 1000 సార్లు చిండి పారాయణ చేయాలి. తదనంతరం 100 సార్లు అమ్మవారికి హోమం చేయాలి. అది సహస్ర. అయితే ఏ రోజు ఆ రోజు పారాయణ చూస్తారు, దాని బట్టి హోమం చేస్తారు. అయితే 9 రోజులు అయిన తర్వాత వీళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పట్లో మోటార్లు ఇవన్నీ ఉండేవి. ఈ మోటార్ వాళ్ళు నీళ్ళు అక్కడికి వెళ్ళి పొలాలు వెళ్ళి అయితే ఈ యాగశాల పెట్టడానికి ట్రాక్టర్లు ఇవన్నీ ఉండేవి. महाकाली देवी महाभोगी जलकुलम कुंकुमाक्षरं भरुष्टे व्यक्तिं सगुणं समस्तं इमां इक्षुखण्डं महाइक्षुखण्डहिता पुष्पाण्डखण्डं महाहलं वैश्यामि नमस्कारः दादा महाराज की नमः पार्वती हर 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 महादेव माता ही स्वाहा
11వ అధ్యాయం ఆరంభమవుతుంది. ఇక్కడ అమ్మవారు సర్వనారాయణీ దేవతగా అమ్మవారు దర్శనమిస్తారంటే ఇందాక దాకా యుద్ధం చేసి ఉన్నది నా తల్లి ఒక్కసారిగా శాంతించలేదు. ఇంతవరకు 12 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 13వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి సురథుడు అనేటువంటి మహారాజు, సమాధి అనేటువంటి ఒక వైశ్యుడు ఇద్దరు కూడా ఈ అధ్యాయంలో విన్నాక ఆనందపడి ఈ ఉపాసనా పదం చేత మహారాజు రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఆ సమాధి అనేటువంటి ఆ వైశ్యుడు కూడా తన సంసారంలో ఉన్న బాధలను తొలగించుకొని సంసారం వైపు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కానీ అమ్మవారంతటి వారు వచ్చిన తర్వాత మరలా సంసారాలకు ఏమంటామని మోహంలో అడుగు పెట్టడానికి ఇష్టపడక మోక్షం వైపు అడుగు వేశారు. అందువలన అధ్యాయం తిరిగారు. అధ్యాయం प्रत्यक्षं प्रहरन्दिका स्वाहा देव्यवाच स्वाहा त्रिनेत्रदाभ बन्धदान गमनदान तस्तत्वाप्तदाप्तदाम्बरदृष्टावदान स्वाहा कण्डेयवाच स्वाहा वज्रेन्द्र बोला जन्म भ्रमश्यन्यतन्मणि अत्रे वदनदन्नाथ भारतत्वबलबला स्वाहा वैश्वस्तदोज्ञानं कम्रे निर्विघ्नानजः अमेत्यादिप्राज्ञ संगविधिकारकं स्वाहा देव्यवाच स्वाहा त्वम्राज्ञं प्राप्स्यते भवान् परिपूर्ण स्फलितं तव तत्र भविष्यति स्वाहा पूर्ण संप्रियात जन्मदेवात्मस्मन स्वाहा निगमनं नाम भवान् भविष्यति स्वाहा विश्ववर्धित अवचरोत्तम भवाञ्चन स्वाहा रक्षां संसिद्धे नवज्ञानं भविष्यति स्वाहा देवान् स्वाहा योक्ते विगथा विलसितं परं स्वाहा दरिकाव्य भज्यादाभ्यां भक्ता एवं देव्या वल्लभा शोभाक्षत्रं स्वाहा सूर्या श्री महात्रिपुर सुंदरी देवी नागवल्लीदलत्वजनितो कुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितो सहृतो सहस्रो इदं कदलीफलं महादो होष्यामि नमः स्वाहा सदा भारती देवी जय अम्बाबाहि माता बाहि
అమ్మవారు ఉన్నప్పుడు ఈశ్వరుడికి చేయకపోతే శివ అంటే నేను చెప్పుకున్నాం కదా మనందరం నిర్వచనం. శివ అంటేనే శుభమును మంగళమును మాత్రమే ఇవ్వడం తెలిసిన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే లోకంలో అదే పరమశివుడు. అంచేత శివ అంటేనే అవర కోసం ఎన్నో అర్థాలు చెప్తుంది. శుభము మంగళము భద్రము శ్రేయస్సు ఇవన్నీ కలిగించే ఏకైక స్వరూపం పరమశివుడు. అంచేత ఆ పరమశివ హవనంతో హోమం పూర్తవుతుంది. తదనంతరం మహాపూర్ణాహుతి అనకూడదు కానీ మహా ఆహుతులు అక్కడ ఉన్నటువంటి ఆహుతులన్నీ కూడా తర్వాత సమర్పించి అమ్మవారి యొక్క హోమం పూర్తి చేసుకుందాం. ఇప్పుడు ముందుగా రుద్రహోమం, తదనంతరం పూర్ణ మహా ఆహుతి. ఓం నమః సోమాయ రుద్రాయ స్వాహా. నమస్తామ్రాయ ఒక్కోటి రావాలి మళ్ళీ రావచ్చు. ఒక తర్వాత ఒకరు మాటలే ఓం అగ్నా విష్ణు సజోషసేమావర్ధంతు మాంగిరః యున్నైర్వాచేభిరాగతం ఆదష్టమే ప్రసవష్టమే ప్రజదష్టమే ప్రసరష్టమే ధైర్యష్టమే కృతష్టమే స్వరష్టమే శ్లోకష్టమే శ్రవష్టమే శృతష్టమే జ్యోతిష్టమే శవష్టమే ప్రాణష్టమే పానష్టమే వ్యానష్టమే దష్టమే రక్తంచమ ఆధీనంచమే వాక్చమే మనష్టమే చక్షుష్టమే శ్రోత్రంచమే దక్షష్టమే బలంచమ ఓజష్టమే సహజమ ఆగష్టమే జలాచమ ఆత్మాచమే తనోశ్చమే శర్మచమే బ్రహ్మచమేంగ నిజమే స్థానిచమే పరోగూషితమే శరీరానిచమే భామశ్చమే మశ్చమే